ఇప్పుడు ఏపీ విషయానికి వస్తే ఏపీలో ముఖ్యంగా రోడ్ల మీదనే మాట్లాడుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ల మరమ్మతుల కోసము దాదాపుగా 45,000 కోట్లు కేటాయించారని చెప్పేసి వైసీపీ అంటుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రోడ్ల మరమ్మతుల కోసము 860 కోట్లు కేటాయించారని చెప్పేసి కూటమి అంటుంటే, చంద్రబాబు నాయుడు గారు గత ఏడాది 24లో ఏమన్నారంటే, వచ్చే ఏడాది కల్లా అంటే 2025 జనవరి కల్లా రోడ్లన్నీ కూడా అద్దాల్లా మెరుస్తా ఉంటాయి, అద్దాల్లా కూడా మేము మెరిచేటట్టు చేస్తామన్నట్టు కూడా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా గుంతలమయంగా ఆంధ్రప్రదేశ్ రోడ్లు. అసలు ఏం చెప్తారు సార్? గత ప్రభుత్వ హయాంలో ఇవే రోడ్లు గుంతలుగా ఉన్నాయి, ఇప్పుడు కూడా ఇవే రోడ్లు గుంతలుగా ఉన్న పరిస్థితి. ఇది రోడ్ల విషయంలో దుందే. అటు వైకాపా ప్రభుత్వము, ఇటు టీడీపీ కూటమి ప్రభుత్వము దుందే. ఒక విధంగా చెప్పాలంటే గత ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వం ఘోరంగా ఓడిపోయేదానికి అనేక కారణాలలో ఈ రోడ్ల దుస్థితి కూడా ఒక కారణం. వైకాపా ప్రభుత్వం ఓడిపోయేదానికి అనేక కారణాలలో రోడ్ల దుస్థితి కూడా ఒక కారణం. కాబట్టి ఏదో ఒక వైకాపా ప్రభుత్వ హయాంలో బ్రహ్మాండంగా ఏం లేవు, అంతకన్నా అధ్వానంగా ఉన్నాయి. ఇప్పుడు అంతకన్నా అధ్వానంగా అయినాయి. మొన్న వాళ్ళు చెప్పిందేమో కూటమి పార్టీలు ఆ రోజు ఆ ఇష్యూను బాగా, ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ మొదట్లో దాన్ని బాగా ఇష్యూ చేసి, దాన్ని టీడీపీ కూటమి బాగా ఇష్యూ చేసింది. సరే, మేము కూడా మాట్లాడినాము. ఓవరాల్ గా అది జగన్ పార్టీకి ఎన్నికల్లో మైనస్ అయింది రోడ్ల దుస్థితి. చాలా చోట్ల కాంట్రాక్టర్లు వచ్చేసి ముందుకు రాని పరిస్థితి. జనరల్ గా టెండర్స్ పిలిస్తే కాంట్రాక్టర్లు పోటీ పడేస్తారు. అలాంటిది అనేక సార్లు రోడ్ల గురించి టెండర్స్ చేస్తే దాంట్లో పార్టిసిపేట్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళకు పెండింగ్ బకాయిలు ఇవ్వడం లేదు, డబ్బులు ఇస్తారని నమ్మకం లేక కాంట్రాక్టర్ల టెండర్లోనే పాల్గొనలే. అంత దుస్థితిలో ఉన్న జగన్ పార్టీ హయాంలో, జగన్ ప్రభుత్వ హయాంలో రోడ్ల పరిస్థితి, కాంట్రాక్టర్ల పరిస్థితి, వాళ్ళు బిచ్చటన కూడా చేశారు. కాబట్టి అప్పుడు అర్థమైంది. ఇప్పుడు ప్రారంభంలో వచ్చిన తర్వాత వీళ్ళకు ఆయాచితంగా ఈ ఉపాధి హామీ పథకం నిధులు, కేంద్ర ప్రభుత్వం వచ్చే ఉపాధి హామీ నిధుల్లో మెటీరియల్ కాంపొనెంట్ ఉంటుంది, కొంత లేబర్ కాంపొనెంట్, మెటీరియల్ కాంపొనెంట్. జగన్ బారెడ్లు ఏం చేశారంటే ఈ మెటీరియల్ కాంపొనెంట్ అంతా ఈ యొక్క రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాలు కట్టేదానికి ఆయన ఉపయోగించుకున్నాడు. అంతా మొత్తం కేంద్ర ప్రభుత్వం యొక్క గ్రాంటే. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదట్లో ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపొనెంట్ వచ్చేసి ఈ యొక్క రోడ్ల నిర్వహణకు వచ్చేసి రోడ్ల మరమ్మతులకు ఉపయోగించుకున్నారు. ఆ డబ్బుతో కొంత రోడ్ల మరమ్మతులు వస్తానే కొంచెం చేశారు. కానీ అది నిర్వహణ అనేది నిరంతర ప్రక్రియ. ఇప్పుడు మనం వచ్చేసి బట్టలు ఒకసారి వేసుకుంటే అట్టు వేసుకోం, మళ్ళా ల్యాండ్రీకి వేయాల్సిందే, మళ్ళా వేసుకోవాల్సిందే. ఆ విధంగా రోడ్ల నిర్వహణ అనేది ఇది నిరంతర ప్రక్రియ. ఏదో ఒకసారి చేస్తానే, గుర్తులు పుడుస్తానే ఆడికి ఇంకా అర్థం తిన్నట్టు కాదు. మళ్ళీ అగైన్ వచ్చేసి ఒక 2 నెలలకో 3 నెలలకో 4 నెలలకో మళ్ళా నిర్వహణ చేయాల్సి వస్తుంది. అది లేదు. ఫస్ట్ టైం వస్తానే ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపొనెంట్ తో చేసేసారు. మేము బ్రహ్మాండంగా వచ్చేసి రోడ్లు జగన్ ప్రభుత్వంలో ఏం కాలే, మేము చేశామని చెప్పి చెప్పుకుంటానికి 4 నాలుగు పనికి వచ్చింది. మళ్ళా వర్షాలు రావడము, లేకుంటే వాహనాలు తిరగడంతో మళ్ళా గుంతలు పడతాయి, గుండ్లు పడతాయి. కాబట్టి మళ్ళీ అగైన్ మామూలు పరిస్థితికి వచ్చింది. దాన్ని చేస్తామంటే ఇప్పుడు డబ్బులు లేవు, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేదు. మిగతా సంక్షేమ కార్యక్రమాలకి నెల వచ్చేతలకల్లా ఎక్కడి నుండి తేవాలని, జీతాలు కట్టివ్వాలా, పెన్షన్లు కట్టివ్వాలా, ఈ యొక్క మిగతా పథకాలకు, పెన్షన్లకు, వృద్ధాప్య పెన్షన్లు, దీనికి డబ్బులు ఎక్కడి నుండి తేవాలా. ఇంకా కొత్త పథకాలు, నిరుద్యోగ భృతి అట్నే ఉంది, ఆడబిడ్డ నిధి ఇంకా ఇంప్లిమెంట్ కాలే, ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలకు 50 ఏళ్ళకే పెన్షన్ చెప్పారు, అది ఇంప్లిమెంట్ కాలే. కాబట్టి నెల వచ్చేతలకల్లా భయమేస్తుంది కూటమి ప్రభుత్వానికి డబ్బులతో అవసరపడుతున్నారు. ఆ నేపథ్యంలో గుంతలు పూడ్చేదానికి కూడా డబ్బు లేక రోడ్ల పరిస్థితి మరింత ఘోరమైంది. ఇప్పుడు ఈ యొక్క తుఫాన్కి వచ్చేసి దీని తర్వాత చూడండి ఎంత ఘోరంగా అయితే ఉన్న రోడ్లు. ఈ రోజు సాయంత్రం వల్ల తుఫాను పోవచ్చు. ఈ తుఫాన్లో రోడ్లు ఎస్పెషల్లీ తీర ప్రాంతంలో, కోస్తా ప్రాంతంలో విపరీతంగా కోతకు గురి ఉంటాయి, అధ్వానమైన పరిస్థితి ఉంటుంది. కానీ కూటమి దగ్గర డబ్బులు లేవంటారా సార్? ఇప్పుడు అంతా పానక పంజరం. అభివృద్ధికి ఎక్కడ డబ్బులు ఉన్నాయి? అంతా సంక్షేమానికి సరిపోతుంది. జీతాలకు, ఉద్యోగాల జీతాలకు, భత్యాలకు, పెన్షన్లకు, మిగతా ఈ యొక్క సంక్షేమ పథకాలకు నెల వచ్చేకల్లా వృద్ధాప్య పెన్షన్లు, వితంతు పెన్షన్లు, ఆ పెన్షన్లకు కావాలా, ఒక్కొక్క స్కీమ్ కు కావాలా. కాబట్టి ఇట్టే సరిపోతా ఉంది. డబ్బేమో
3,22,580 కోట్ల రూపాయల బడ్జెట్ 2025-26కు 3,22,580 కోట్ల రూపాయల బడ్జెట్. కానీ ఆ బడ్జెట్ లో కనీసం వచ్చేసి ఒక 50,000 కోట్లు 60,000 కోట్లు తగ్గిపోతుంది. రూపాయి రాక ఇలా అనుకున్నారు కానీ దాని తగ్గిపోతుంది. దాంట్లో కూడా అప్పులు విపరీతంగా తెచ్చారు. కాబట్టి ఆ బడ్జెట్ చూస్తానికి పెద్దగా ఉన్నప్పటికీ దాంట్లో అప్పులు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఓ దిక్కు అప్పుల కుప్ప అవుతుంది, ఓ దిక్కు ఉన్న దాంట్లో అనుకునే దాని ప్రకారంగా రావడం లేదు. కేంద్రం నుండి ఊరికి అనుకునే ప్రకారంగానే కేంద్రం నుండి అడిషనల్ గ్రాంట్ ఏం రావడం లేదు. రాజధాని కూడా అప్పు తెచ్చుకోమంటున్నారు. యాక్చువల్ గా చట్ట ప్రకారంగా రాజధానికి కేంద్రం నిధులు ఇవ్వాలా, అది కూడా అప్పు తెచ్చుకోమంటున్నారు. కాబట్టి ఓ దిక్కు అప్పులు పెరుగుతున్నాయి, ఓ దిక్కు సంక్షేమ పథకాల బడ్జెట్ పెరుగుతా ఉంది. రాష్ట్రానికి రూపాయి రాక ఆశించిన విధంగా రావడం లేదు. ఆ నేపథ్యంలో ఇంకా రోడ్లకు కూడా మరమ్మతులకు డబ్బు లేక అవస్థపడతా ఉన్నారు.